ఏపీలో తెలంగాణలో ఒకే రకమైన రాజకీయ పరిస్థితులు రాబోతున్నాయా? ఏపీలో తెలుగుదేశం బీజేపీతో పొత్తు కోసం తాపత్రయపడుతుంది ఇప్పుడు. అయితే అదే పరిస్థితి బీఆర్ఎస్కి కూడా వస్తుందా అనేదైతే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ని టార్గెట్ చేసి తర్వాత ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ మిగతా వాటిల్లో కానీ మొత్తం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డికి టచ్లోకి రావటం, తర్వాత అంటే కాంగ్రెస్లో చేరటం, అంటే కీలకమైన వ్యక్తులే ఇప్పటికే కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే మిగతా వాళ్ళందరినీ కూడా అంటే పార్లమెంటు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను పూర్తిగా టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం ఈ పార్టీని నడపడం అనేది జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నేతలకి బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలకి వెళ్తారా అనేది అయితే అందరికీ కూడా సంశయంగా ఉంది. అయితే ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి, బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పొత్తు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అయితే బీఆర్ఎస్ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఖండించలేరు ఇప్పటిదాకా. అయితే ఈ మొత్తం కూడా చూస్తే ఇంతకుముందు ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ని బీజేపీ మీద ఎంత టార్గెట్ చేసినట్టు ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని టార్గెట్ చేయటం అనేది కేసీఆర్ చేయకుండా కామైపోయారు. అది కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అంటే బీజేపీ మీద బీఆర్ఎస్ ఒకటేను అనే ఒక విధమైన సెంటిమెంట్ కానీ ఇదంతా కూడా ఆ ఎలక్షన్లో కాంగ్రెస్కి కలిసి వచ్చిందనే వాదన కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికల్లో అదే వాదన అయితే కాంగ్రెస్ తెర మీదకు తెస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే వాదనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టులలో అవినీతి జరిగిందనే దాని మీద ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలందరినీ కూడా వెళ్ళి ప్రాజెక్టుల సందర్శన అనేది చేస్తే దానికి బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేను అనే విధానాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కానీ ఒక్కొక్కళ్ళుగా బీఆర్ఎస్ నుంచి జారిపోయి కాంగ్రెస్లో నేతలు చేరటం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే మనకి భవిష్యత్తులో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఏపీలో తెలుగుదేశం పరిస్థితిలాగా మారుతుందా? ఎందుకంటే ఇక్కడ ఒక గట్టి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే ఒక కేంద్రం యొక్క అండ ఉండాలి అనే విధానంలోకి బీఆర్ఎస్ కూడా వచ్చి బీజేపీతో జతకడుతుందా, ఎన్డీఏలో బీఆర్ఎస్ కూడా చేరుతుందా అనేది అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చకి దారితీసింది. ఇప్పటికే తెలుగుదేశం ఎన్డీఏలో చేరటానికి ఇంచుమించు కూడా సిద్ధమైపోయింది. ఒక ముహూర్తం కూడా ఈ నెలాఖరు లోపల ఎన్డీఏలో చేరటం అంటే 20వ తారీఖు తరువాత టీడీపీ ఎన్డీఏలో చేరటం అనేది అయితే ఖాయమైన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే రకమైన నిర్ణయం తీసుకుంటుందా అనేది అయితే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట. ఏదైతేనేమి తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు సిమిలర్గా అటు తెలుగుదేశము ఇటు బీఆర్ఎస్ రాజకీయాలు బీజేపీకి దగ్గర అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.